వినాయకుడి వాహనంగా ఎలుక ఎందుకయింది? వినాయకుడి వాహనంగా ఎలుక మూషికం ఉండటానికి పురాణాల్లో పలు కథలు మరియు ప్రతీకాత్మక అర్థాలున్నాయి. ముఖ్యంగా ప్రముఖ కథ ఇలా ఉంది. కథ: ఒకసారి మూషికాసురుడు అనే రాక్షసుడు శివుని తపస్సు చేసి ఒక వరం పొందాడు. ఆ వరంతో అతను ఎవరికి ఒడవకపోతూ అహంకారంతో ప్రజలను ఇబ్బంది పెట్టసాగాడు. దేవతలు వినాయకుడిని వేడుకున్నారు. వినాయకుడు అతనితో యుద్ధం చేసి చివరికి అతన్ని ఓడించి అతనిని ఒక ఎలుక రూపంలో మార్చాడు. ఆపై అతని అహంకారాన్ని నశింపజేసి తాను త్రోసుకొని తాను ఎక్కే వాహనంగా ఎలుకను మార్చాడు. ప్రతీకాత్మక అర్థం: ఎలుక అనేది చురుకుగా, చిత్తశుద్ధి లేకుండా చెడును ప్రాతినిధ్యం చేసే జీవిగా పరిగణించబడుతుంది. వినాయకుడు బుద్ధి మరియు విజ్ఞానానికి ప్రతీక. ఆయన ఆ ఎలుకను తన వాహనంగా చేసుకోవడం ద్వారా మన లోపాలను, అహంకారాన్ని నియంత్రించే శక్తి తనకు ఉందని సూచిస్తుంది. ఇది కూడా సూచిస్తుంది బుద్ధి వినాయకుడు సంచలమైన మనసు లేదా కోరికలపై ఎలుక నియంత్రణ కలిగి ఉండాలి. ఇది ఒక లోతైన ధార్మిక సందేశం కూడా. మన బుద్ధితో కోరికలను, అహంకారాన్ని అదుపులో ఉంచాలి.